రసాబసా నడుమ కడప కార్పొరేషన్ సమావేశం సాగింది. అయితే ఈ నేపథ్యంలో ఓవైపు రసాబసా సాగుతుండనే మరోవైపు అజెండాకు సంబంధించినటువంటి తీర్మానాలను మొత్తాన్ని ఆమోదిస్తున్నట్టు కూడా కార్పొరేటర్లు ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. అయితే ఈ అంశం ఏదైతే 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి ప్రత్యేక నిధులు కేటాయించాలి. ఆ నిధులలో భాగంగానే ఇప్పటికే కార్పొరేటర్కు 20 లక్షల చొప్పున కూడా రోడ్డు పనులు చేపట్టాలన్నటువంటి ఉద్దేశంతో కూడా ఈ అజెండాలో పెట్టడం జరిగింది. అయితే ఆ అజెండా పైన చర్చ కొనసాగకపోవడం పట్ల కూడా ఒక రకంగా మేయర్ కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు. ఏదైతే అభివృద్ధికి అవరోధులుగా మారుతున్నారన్నటువంటి కూడా ఆరోపణ చేశారు. ప్రస్తుతం మనం కార్పొరేషన్ వద్ద ఉన్నాం. ఇప్పటికి కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి, ఏదైతే ఉదయం నుంచి కూడా కొంత ఉత్కంఠ పరిస్థితి కనిపించిందని చెప్పవచ్చు. ఏదైతే అటు వైసీపీ కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకున్నారు. క్షుణ్ణంగా పోలీసులు తనిఖీ చేసి అందరినీ కూడా లోనికి అనుమతించారు. అయితే లోనికి అనుమతించిన నేపథ్యంలో ఒక్కసారిగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి అనుచర వర్గాలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ చేరుకున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా వారంతా చూడబోయే ప్రయత్నం చేశారు. అయితే వారందరినీ కూడా పోలీసులు నిర్వహించే ప్రయత్నం చేశారు. మరోవైపు ఏదైతే ఈ లా అండ్ ఆర్డర్ సమస్య పైన కూడా ఇప్పటికే హైకోర్టుకు కూడా ఈ అంశం పైన ఏదైతే లా అండ్ ఆర్డర్ సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కూడా హైకోర్టు జోక్యం చేసుకొని ఏదైతే సర్వసభ్య సమావేశం సజావుగా జరగాలన్నటువంటి ఉద్దేశంతో వైసీపీ కార్పొరేటర్లు ఏదైతే హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే సమావేశం గతంలో జరిగినటువంటి సమావేశం రసాబసాగా మారింది. అప్పుడు కూడా సమావేశాన్ని వాయిదా వేశారు. రెండోసారి సమావేశాన్ని కూడా వాయిదా వేయాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా ఓ రకంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఏదైతే ఎమ్మెల్యే వచ్చిన తర్వాత అటు రసాబసాగా మారింది. ఆ క్రమంలోనే కట్టడి చేసే ప్రయత్నాలు చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే అటు వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ కావచ్చు, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా కోర్టుకు వెళ్ళింది. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈరోజు కూడా ఏదైతే ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్ మొత్తం చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి లోనికి రాగానే ఒక రకంగా సీటు వివాదం పైనే జరిగింది. సీటు పైన కూడా ఒక రకంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా ఆమె నిరసన వ్యక్తం చేశారు. ఏదైతే ప్లే కార్డులను ధరించి కూడా హూ ఈజ్ జయశ్రీకి అంటే మేయర్ సురేష్ బాబు సతీమణి జయశ్రీకి కోఆపరేటివ్ కాలనీలో 2 అంతస్తుల భవనానికి అనుమతి తీసుకుని 4 అంతస్తులు కట్టారన్నటువంటి ప్లే కార్డులను ధరించి ఒక్కసారిగా కూడా కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం వాళ్ళకి చొరబడ్డారు. ఈ నేపథ్యంలో కూడా ఒక రకంగా నిరసన వ్యక్తం చేశారు. అయితే మరోవైపు అటు మేయర్ సురేష్ బాబు పైన కూడా విరుచుకుపడ్డారు. ఏదైతే ఈ వివాదాస్పదానికి దారితీస్తున్న నేపథ్యంలో కూడా 7 కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారిని సస్పెండ్ చేస్తూ కూడా ఒక రకంగా ప్రకటించడం. అయితే ఆ సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా సస్పెండ్ ఉత్తర్వులు కూడా ఒకసారిగా ఎవరైతే అవి చదివి వినిపిస్తున్న తరుణంలో కూడా ఒక్కసారిగా కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డి దూసుకెళ్ళి ఏదైతే చర్చకు సంబంధించిన అజెండాతో పాటు ఏదైతే సభ్యులను సస్పెండ్ చేసినటువంటి ఉత్తర్వులను కూడా చించివేసింది. ఈ క్రమంలో ఒక్కసారిగా కూడా ఉద్రిక్త వాతావరణమే నెలకొంది. అయితే పోలీసులు జోక్యం చేసుకొని వెంటనే నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే అడుగడుగున ఏదైతే ప్రతి అంశం పైన కూడా అజెండా చదువుతున్న సందర్భంగా కూడా ప్రతి అంశం పైన కూడా ఆమె అడ్డుకుంటూ వచ్చిన నేపథ్యంలో కూడా ఒకసారిగా కూడా ఈ వివాదాలకు దారితీస్తున్న నేపథ్యంలో ఒక రకంగా రసాబసాగా మారిన నేపథ్యంలో అజెండాకు సంబంధించినటువంటి అంశాలను ఓవైపు రసాబసా సాగుతుండగానే మరోవైపు అజెండాకు సంబంధించినటువంటి అంశాలను చదివి అవి పూర్తి స్థాయిలో తీర్మానించినట్లు కూడా ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో ఒక రకంగా ఏదైతే కార్పొరేషన్కు సంబంధించి 54 అంశాలు ఉన్నాయి. 54 అంశాలను చదవడానికి సమయం పట్టింది. అయితే సమయం పట్టిన తరుణంలో కూడా ఒక్కసారిగా కూడా 54 అంశాలను చదవకపోయినప్పుడు కూడా మెజారిటీ సభ్యులు ఉన్నాం కాబట్టి కొన్ని తీర్మానాలు చదివాం. ఆ చదివిన తర్వాతే మేము ఆమోదించామన్నటువంటి విషయాన్ని చెప్తున్నాం. మరోవైపు ఏదైతే ఈరోజు జరిగిన ఎపిసోడ్ మొత్తం చూసుకుంటే మాత్రం ఏదైతే ప్రజా సమస్యలు పరిష్కార దిశగా ప్రజాప్రతినిధులు అడుగులు వేయడం లేదన్నటువంటి విమర్శలు ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి. ఏదైతే కుర్చీ కుమ్ములాట తప్ప ఎక్కడే కానీ ప్రజా సమస్యలను పట్టడం లేదన్నటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా కడప నగరంలో త్రాగునీటి సమస్య తీవ్ర వేదనకు గురి చేస్తుంది. 2 రోజులకు ఒకసారి నగరంలో ఉన్నటువంటి పలు ప్రాంతాలకు కూడా 2 రోజులకు ఒకసారి నీరు సరఫరా అవుతుంది. అదేవిధంగా చెత్త సేకరణ విషయంలో కూడా కొన్ని ప్రాంతాల్లో చెత్త సేకరిస్తున్నారు, కొన్ని ప్రాంతాల్లో చెత్త సేకరించిన పరిస్థితి. ఇలా సమస్యలు ఒక రకంగా కడప నగర వాసులను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ కూడా ఆ అంశాలను ఎక్కడ చర్చించే పరిస్థితి లేకుండా పోయింది. ఈరోజు అంతా మొత్తం మీద ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి విమర్శలు చేసుకోవడం తప్ప ఎక్కడే కానీ అభివృద్ధిపై చర్చించిన దాఖలాలు లేవు అన్నటువంటి విషయం పైన కూడా అటు ప్రజల్లో కడప నగర ప్రజలు కూడా చర్చించుకునే పరిస్థితి. మరోవైపు త్రాగునీటి అంశం ప్రధానంగా తీసుకుంటే మాత్రం త్రాగునీటి అంశం విషయంలో గతంలో ఏదైతే ఎన్నో జీవోలు తెచ్చింది వైసీపీ, కానీ 2 ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ కూడా నీళ్లు తెలియకపోయారన్నటువంటి మాటల అవాస్తవం. ఏదైతే
ఏదైతే సోమశిల జలాశయం నుంచి అజ్యూర్ వాటర్ ఉన్నప్పటికీ కూడా ఆ సోమశిల జలాశయానికి సంబంధించిన నీటిని కూడా అడ్డుకున్నది టీడీపీ వాళ్ళే. ఏదైతే టీడీపీకి సంబంధించిన నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమశిల జలాశయం వద్ద అటు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అదేవిధంగా ప్రస్తుతం అమృత పథకం కింద త్రాగునీరుని అందించాలన్నటువంటి ఉద్దేశంతో, ఇప్పటికే త్రాగునీరు అందించాలన్న ఉద్దేశంతో కూడా పనులు చేపట్టాం. అయితే ఆ పనులు చేపట్టడంలో కూడా ఇప్పటికి కూడా దాదాపు 70% పనులు పూర్తయ్యాయి. మరో 30% పనులు మాత్రమే ఉన్నాయి. ఆ పనులు పూర్తి చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీదే బాధ్యత. కానీ ఆ కాంట్రాక్ట్ దక్కించుకున్న వారు కూడా ప్రభాకర్ చౌదరి ఎవరు? పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, ఒక రకంగా టీడీపీ నాయకుడు, ఆయనే పూర్తి చేయాలి. అయితే దీనిపైన అటు ఎమ్మెల్యే ఒత్తిడి తేకుండా కేవలం తన కుర్చీ కోసమే ప్రాకులాడుతున్నటువంటి వాదన అటు వైసీపీ శ్రేణులు వినిపిస్తున్నారు. మరోవైపు ఏదైతే ఎమ్మెల్యే మాధవరెడ్డి కూడా ఒక రకంగా తన కుర్చీ వేయలేదన్నటువంటి అంశాన్నే చర్చించిందే తప్ప ఎక్కడా కానీ ప్రజా సమస్యలను చర్చిద్దాం, కూర్చుందాం అన్నటువంటి వాదన ఆమె ఎక్కడా చేయలేదన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు జరిగినటువంటి సమావేశం రసాబసగా సాగినప్పటికీ కూడా ఒక రకంగా ఏదైతే సభ్యులు అనుకున్న విధంగానే మొదటి నుంచి కూడా అనుకుంటూనే వస్తున్నారు. ఏదైతే ఒక రకంగా రసాబసా సాగుతున్నప్పటికీ కూడా మరోవైపు ఏదైతే అజెండాలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తీర్మానం చేయాలన్నటువంటి ఉద్దేశం ముందుగానే ఉంది. కాబట్టి ఈరోజు కూడా ఏదైతే ఈ సమావేశంలో ప్రధాన అజెండాలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా తీర్మానిస్తూ ఆమోదం తెలిపారు. ఏది ఏమైనప్పుడు కూడా ఈ సర్వసభ్య సమావేశం మరోమారి రసాబసాగా మారడం ఒక రకంగా వైసీపీ కావచ్చు, అటు టీడీపీ శ్రేణుల్లో మాత్రం చర్చకు దారితీస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. హరితో కిషోర్, RTV కడప. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.